హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా అధికారులు మాత్రం దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కాస్త హైదరాబాద్ కాదు హైదరాబాద్ అన్నట్లు మారిపోయింది. ఇప్పుడు నాగార్జున ఇన్కాన్వేషన్ ని కూల్చొగొట్టడంతో ఇప్పుడు బడా బడా నేతలు సినిమా హీరోలు సైతం భయపడుతున్నారు. సో నాగార్జున ఇన్కాన్వేషన్ హాల్ గురించి మన టాపిక్. నమస్కారం సార్. నమస్తే. మనం చూసాము గతంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను అవమానించాలని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీపై అయితే వ్యతిరేకత వచ్చింది సినీ అభిమానుల్లో. అదే సీన్ ఇప్పుడు తెలంగాణలో రిపీట్ అయింది. ఏకంగా ఒక టాలీవుడ్ టాప్ హీరో అయిన నాగార్జున ఇన్కాన్వెన్షన్ హాల్ ని కూల్చోగొట్టడం జరిగింది. బట్ ఆ రకమైన వ్యతిరేకత మాత్రం ఈ గవర్నమెంట్ మీద రాలేకపోతుంది. పైగా ప్రజలు కూడా హైడ్రాని మెచ్చుకుంటున్నారు. మారుమూల పల్లెల్లో కూడా హైడ్రా రావాలని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు. ఏంటి సార్ ఇలా మారిపోవడానికి కారణం? రైట్ మధు, ఇక్కడ 2 క్వశ్చన్లు వేసినావు. సో అక్కడ సినిమా ఇండస్ట్రీని అవమానించినాడని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మొత్తము ఆయన మీద మాట్లాడడం జరిగింది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి పరువు తీసే పని చేసినాడు నాగార్జున అన్నటువంటిది వెలువెత్తుతున్నాయి. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకోటి ఏంట్రా అంటే కనుక ఇది మొత్తం ఇష్యూ ఎట్లా డైవర్ట్ అవుతుందిరా అంటే కనుక సెంటిమెంట్ కు డైవర్ట్ అవుతా ఉంది. ఇది ఒక సిటీకే కాదు, ఇప్పుడు ఒక స్టేట్ లో ఉన్నటువంటి రాజధానికే కాదు, అండ్ మిగతా జిల్లాలకు కూడా ఈ ప్రభావం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే తెలంగాణలో చాలా చెరువులను కబ్జాలు చేసి పెద్ద పెద్ద బడాబాబులు బడా బిల్డింగ్లు కట్టుకున్నారు. సో వాటన్నిటి మీద కూడా ఎఫెక్ట్ కావాలి అని చెప్పేసి ప్రజలంతా కూడా అడుగుతా ఉన్నారు. అట్ ద సేమ్ టైము సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంకొక సమస్య అనేది వచ్చేసింది. సో ఏదైతే ఇప్పుడు బిల్డింగ్లను కూలగొడుతున్నారో అంతవరకు కరెక్ట్గానే ఉంది. ఈరోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించినారు. ఎవరు? డిఎస్సి వాళ్ళు పోయి మొత్తం ముట్టడించడం జరుగుతూ ఉంది. మళ్ళీ దాన్ని ఎంతవరకు సక్సెస్ చేయగలుగుతాడు అన్నది $1000 క్వశ్చన్. సార్, ఇంత ముందుకు మనం మాట్లాడుకుంటే ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం మొత్తం సినీ ఇండస్ట్రీకి వైసీపీ నెగిటివ్ అన్నట్లు అది ఒక తీర్చిదిద్దడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే హైడ్రా విషయంలో సినిమా ఇండస్ట్రీ నాగార్జున సపోర్ట్ చేయట్లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ మెచ్చుకుంటుంది. అలాగే నంది అవార్డులు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చేది, ఇప్పుడు దాని గద్దర్ అవార్డ్స్ గా రేవంత్ రెడ్డి గారు దాన్ని కొత్తగా ఇవ్వబోతుందని చెప్పి దానికి సినీ ఇండస్ట్రీ తప్పకుండా మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది. అలాగే డ్రగ్స్ రహిత హైదరాబాద్ గా తీర్చిదిద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఏ సినిమా ఎంత పెద్ద హీరో సినిమా తీసినా కానీ ఆ హీరో, హీరోయిన్, నిర్మాత, డైరెక్టర్ అందరూ డ్రగ్స్ గురించి ఒక చిన్న వీడియో తీస్తేనే సినిమా విడుదల ఇస్తాం తెలంగాణలో అని చెప్పేసి అది చేయడం జరిగింది. మొత్తానికి సినీ ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ఒక భయాన్ని అయితే కలిగిస్తున్నాను అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి భయాన్ని కలిగిస్తే భయపడేంత సిచ్యువేషన్ లో వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళందరూ కలిసి కొన్ని కాన్స్టిట్యున్సీస్ మొత్తాన్ని కూడా డబ్బులతో, అంటే డబ్బు ఖర్చు చేయగలరు ఒక ఎలక్షన్ కి. సో అంత శక్తి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఉంది. బట్ ఇక్కడ మెయిన్ గా మనం మాట్లాడుకుంటుంది ఇన్కన్వెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ చాలా జరిగినాయి. ఈ రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కరోజే కులగొట్టలేదు. దీని మీద చాలా సార్లు అసెంబ్లీలో మాట్లాడినాడు, చాలా సభలలో మాట్లాడినాడు, చాలా సార్లు కూడా దీని మీద వేలెత్తి చూపించినాడు. సో చూపించినాడు కాబట్టి ఎవరైనా పొజిషన్లో లేనప్పుడే అంతగానం ఒక పాయింట్ మీద మాట్లాడినప్పుడు ఆయన ఇప్పుడు సీఎం, సో దాన్ని కంపల్సరీ అమలు చేసి చూపిస్తాడు, చూపించినాడు కూడా. సో అది ఒకటే కాదు, ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే కనుక నెక్స్ట్ బుల్డోజర్లంతా కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్తా ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆయనేమో ఆ ఇంట్లో నేను రెంట్కుంటున్నా అని మాత్రం చెప్తా ఉన్నాడు. మరి దాన్ని ఎంతవరకు, ఇంకోటి కేటీఆర్ గారు చాలా డిఫరెంట్ గా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కూడా అంటే ముందర మీ వాళ్ళ ఉన్నాయి, అవి పడగొట్టిన తర్వాతనే నా దగ్గరకు వచ్చి పడగొట్టండి, ఓకే నేను సరే అని చెప్తా ఉన్నాడు. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భగవద్గీతని ఇన్స్పిరేషన్ గా తీసుకొనే నేను ఈ ఒక హైడ్రాకు ఇలా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎవరెవరు అయితే కూలగొడుతున్నారో వాళ్ళందరూ ప్రజల్ని బాగా ప్రభావితం చేసే వ్యక్తులని తెలుసు. సో అది రాజకీయంగా నాకు కూడా ఇబ్బందులు ఉంటాయని తెలుసు. కానీ రేపటి తరాల కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. ఎవరిని రాజకీయ కక్షతో ఇలా చేయడం లేదు. సో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొందరు కూలగొట్టమని చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? సో ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. ఏదైతే ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉంటది, వాళ్ళకంటూ
రేవంత్ రెడ్డి అన్నది సీఎం గా ఒక 5 ఏళ్ళు ఉంటాడో 10 ఏళ్ళు ఉంటాడో ఫ్యూచర్ లో ఎవరికి ఏమైతే తెలియదు. ఉన్నప్పుడు ఏం చేసినామా అన్నది ఫ్యూచర్ కి తెలియాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా సెంటిమెంటల్ కి సంబంధించినవి. ఇలాంటివన్నీ చేస్తే కనుక కంపల్సరీ చరిత్రలో ఎక్కుతాడు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఏదైతే చెరువులో కట్టినారో ఆ చెరువు వల్ల నష్టం జరుగుతుంది అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ తెలుసు. ఎవరు కూడా వాళ్ళ మీద వేలెత్తి చూపించే స్థితిలో అయితే వాళ్ళు లేరు. సో ఇప్పుడు అందరూ కూడా డిఫరెంట్ గా ముందుకు వచ్చేస్తా ఉన్నారు. ఇంకా వేరే వాళ్ళు అంటే కొన్ని సంస్థలు ఇప్పుడిప్పుడే పుట్టుకొని వచ్చే చాలా మంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అంటే దీని మీద ఇలాంటి దాని మీద వాళ్ళ ఒపీనియన్ ఓన్గా ఒక వీడియో రూపంలో మెసేజ్ రూపంలో అందరికి ప్రపంచానికి మొత్తం చూపెట్టాలని కూడా ఒకటి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఆ రెవల్యూషన్ ఎంతవరకు వస్తుందో, ఆ రెవల్యూషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద, ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ మీదనైనా ఎంతవరకు చూపిస్తుందో అన్నది మనం చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు హైడ్రా అనేది మనం నెల రోజులు చూస్తున్నాం సార్, బాగా ఫేమ్ అయిపోయింది. అంతకంటే ముందు డ్రగ్స్ మీద బాగా ఫోకస్ చేసింది. డ్రగ్స్ రైతే హైదరాబాద్ గా తీర్చిదాలని చెప్పేసి పబ్ల మీద తరచు రైడ్లు, డ్రగ్స్. నేను చెప్తున్నాను కదా, ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టాల్సిందే, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంకొకటి సార్, ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో హైదరాబాద్ లో చాలా హోటల్స్ రైడ్ చేసి గత 10 సంవత్సరాలు మనం ఎక్కడ చూడలే అంత రైడ్స్ అనేది. ఇది ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. అన్ని ప్లస్ పాయింట్లే ఆయనకి. ఇప్పుడు ఆయన ఏవైతే మొదలు పెడుతున్నాడో అవి సక్సెస్ అవుతాడా లేదా అన్నది సెకండరీ. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాంట్లో వేలు పెడతానే ఉన్నారు. మీరు ఫుడ్ అన్నారు, ఆ ఫుడ్ దాంట్లోకి వస్తే కనుక మామూలు హోటల్స్ మీద ఆయన చేయబెట్టలేదు, అన్ని పెద్ద పెద్ద హోటల్స్ మీదనే సీజ్ చేయడం కూడా జరిగింది. ఎమరాల్డ్, మెయిన్ ఎమరాల్డ్ అంటే కనుక హైజెనిక్ ఫుడ్. అక్కడ పోయేటోళ్ళు కూడా చాలా కాస్ట్లీ వాళ్ళే పోతారు. కేజీ నెయ్యి వచ్చేసి ఎంత, చాలా 12,000 కాదు, చాలా ఎక్కువ, అంతకంటే మోర్ దాన్ 25,000 కూడా కేజీ నెయ్యి కొనేంత స్థితికి కూడా అంత హైజెనిక్. దాంట్లో ఆ వీడియోలలో మనం చూసినట్లయితే కనుక చెప్పులు అంత పక్కన పెట్టుకొని అంత డర్టీగా పెట్టేసి అటువంటి వాటి మీద కూడా ఈయన పాదం పెట్టినాడు అంటే చూసుకోవాలి. ప్రతిదీ కూడా ఏదైతే ఈయన మొదలుపెట్టి చేస్తా ఉన్నాడో ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో పలానా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇవన్నీ చేపట్టినట్టువే అన్నటువంటి మార్కునైతే తీసుకొని రాగలుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు.